హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందా? ఐ హోప్ యు ఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ స్మాల్ అప్డేట్ ఫ్రమ్ మై సైడ్. కీబోర్డ్ కొన్నాం. రోజు ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే బాగా మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జామ్కి అంటే ఎన్టీపీసీకి కూడా వితౌట్ బ్యాక్ స్పేస్ కొట్టే వితౌట్ బ్యాక్ స్పేస్ 35 వర్డ్స్ పర్ మినిట్ అనే స్పీడ్ అంటే వచ్చింది. బట్ ఇప్పుడు ఏంది, మనకి ల్యాప్టాప్లో నా దగ్గర 2 ల్యాప్టాప్లు ఉన్నాయి. మాకు అదొకటి, నాదొకటి. బట్ స్టిల్ ల్యాప్టాప్ కీబోర్డ్ మనం జస్ట్ టైపింగ్, సెన్స్ టైపింగ్ చేస్తాం అనమాట. జస్ట్ టచ్ టైపింగ్ లాగా హార్డ్ కొట్టలేము. అలాగా అంటే చాలా స్మూత్గా ఉంటుంది కదా, ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రెగ్యులర్గా 2 months టైప్ చేసిన తర్వాత ప్రాక్టీస్కి ఓకే. బట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది ల్యాప్టాప్ కీబోర్డ్ మనకి. సో అందుకే మనం కీబోర్డ్ కొన్నాం. చూసారా, ZK35. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక 3-4 ఎగ్జామ్స్ అటెండ్ అయిన ప్రతి చోట చూసా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెబ్రానిక్స్ కీబోర్డ్ ఉంటుంది. కొంచెం హార్డ్, అంటే నాట్ హార్డ్ కాదు, బట్ ఆ ఎగ్జామ్ ఫీల్ రావడానికి కొన్నా అనమాట ఇది. సరే, ZK35 ఎంఆర్పి లోకల్ స్టోర్లో అడిగితే, మా దగ్గరలో ఒక ఎలక్ట్రానిక్ స్టోర్లో అడిగితే దాని దగ్గర ఎంఆర్పి 450 చూసి అంతే 450 అన్నాడు. నేను ఆన్లైన్లో చూశాను 300కి వస్తుంది, డెలివరీకి లేట్ అవుతుందని మీ దగ్గరకు వచ్చానంటే, అయితే ఆన్లైన్లో తీసుకున్నాడు. సరే అని చెప్పి మళ్ళీ వచ్చి ఫ్లిప్కార్ట్లో చూస్తే 300 ఉంది. సేమ్ డే ఆర్డర్ డెలివరీ ఇస్తాను చెప్పి ఉంది. వెంటనే ఆర్డర్ పెట్టేసాం. 2 days అయింది తీసుకున్నా. కాకపోతే క్లియర్ ఒక విషయం, మెయిన్ టాపిక్ ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, నేను ల్యాప్టాప్లో టైప్ చేసినప్పుడు చెప్పాను కదా, ఈజీగా ఎన్టీపీసీ కూడా అంటే వితౌట్ బ్యాక్ స్పేస్ అంత ఈజీగా క్వాలిఫై అంత స్పీడ్ వచ్చింది మనకు. 35 వర్డ్స్ పర్ మినిట్ వితౌట్ బ్యాక్ స్పేస్. ఎన్టీపీసీలో మనకి బ్యాక్ స్పేస్ ఉండదు. ఆ స్పీడ్ వచ్చింది ఇన్ 10 minutes. బట్ ఏమవుతుందంటే, ఈ కీబోర్డ్ తీసుకున్న తర్వాత నా స్పీడ్ డిప్ వచ్చింది. ఐ మీన్ స్పీడ్ స్లో అయింది, ప్లస్ ఎర్రర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనమాట. ఎందుకంటే కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుందేమో అనుకున్నా. 2 days అయింది. ఫస్ట్ డే అసలు భయం వేసింది, ఏంది పరిస్థితి, ఇంకా ఫాస్ట్ కాలేదా, ఎందుకు అట్లా. అంటే నేను డిసెంబర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఖచ్చితంగా, డైలీ పక్కా. మధ్యలో ఒక 3-4 days అట్లా సంక్రాంతికి ఒకసారి, మధ్యలో ఇంటికి పోయినప్పుడు ఒకసారి, అట్లా ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా 10 days మిస్ అయింది అంతే తప్ప, ప్రతిరోజు 1/2 hour ఖచ్చితంగా కొట్టాను. బట్ ఈ కీబోర్డ్ తీసుకున్న తర్వాత టైప్ చేయడం చూస్తే స్పీడ్ 26 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసింది. అందులో ఎర్రర్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 36-40%కి వెళ్ళింది అనమాట. మనకి యాక్సెప్టెడ్ లిమిట్ 5% ఎన్టీపీసీలో అండ్ 20% ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్కి. బట్ స్టిల్ అంటే భయం అవుతుంది కదా, మనం అంత ఎర్రర్ లేకుండా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు సడన్గా ఎర్రర్ వచ్చిందంటే ఒకటి అదే చిన్న తెలియని భయం వచ్చింది. బట్ స్టిల్ ఫస్ట్ డే అట్లా అయిపోయింది, ఓకే వదిలేసాను. అంటే అలవాటు అవుతుంది మనకి, మజిల్ మెమరీ, ఫింగర్ మెమరీ అలవాటు అవుతుంది కదా అని ఫస్ట్ డే వదిలేసాను. నిన్న టైప్ చేసిన మళ్ళీ, అంటే 3 days అయింది వచ్చి. ఫస్ట్ డే వచ్చిన వెంటనే నైట్ డబల్ కొట్టే ఇది డిప్ వచ్చిందనమాట. బాగా భయం వచ్చేసింది. సరే అని చెప్పి వదిలేసి నిన్న మళ్ళీ ఈరోజు March 6, ఈరోజు March 7, 5th తీసుకున్నా ఇది. నిన్న 6th. నిన్న టైప్ చేస్తే ఓకే, నార్మల్ కొంచెం రేంజ్ పెరిగింది అనమాట. 26-25 వర్డ్స్ పర్ మినిట్ ఉండే స్పీడ్ ఇప్పుడు 27, 28, 29 దాకా కూడా రీచ్ అయింది. 3 టెస్ట్లు అటెంప్ట్ చేసిన. ఎస్ఎస్సిజిఎల్ 15 minutes టైం ఉంటుంది అందులో. లక్కీగా 2000 వర్డ్స్ కీ డిప్రెషన్స్ కొట్టినా కానీ ఎర్రర్ పర్సంటేజ్ కొంచెం అంటే అట్లానే కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఎట్లా
30%, 35% ఎర్రర్ పర్సెంటేజ్ వస్తుంది. ఓకే. మజిల్ మెమరీ పెరుగుతుంది కదా! కొంచెం అలవాటు అవుతుందని. అది నిన్న. ఈరోజు టైప్ చేస్తే ఓకే. కొంచెం పర్ఫార్మెన్స్ పెరిగింది. బట్ 2 డ్రాబ్యాక్స్ వచ్చినాయన్నమాట. ఒకటి ఎర్రర్ పర్సెంటేజ్ నిన్నటి కంటే కొంచెం తగ్గింది ఇప్పుడు. బెటర్‌గా ఉందన్నమాట. 25%కి వచ్చింది. నిన్న 35% దాకా ఉండింది. ఈరోజు 25 నియర్లీ ఆ రేంజ్‌కి వచ్చిందన్నమాట. ఏమంటే ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి 30 వాట్స్. కీ డిప్రెషన్స్ మాత్రం పడుతున్నాయి. ఎస్ఎస్‌సీజీఎల్ పరంగా అయితే కీ డిప్రెషన్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే అవుతుంది అనుకుంటున్నా. బట్ ఓకే. అంతే. కీబోర్డ్ తీసుకున్నాని వీడియో చేద్దాం అనుకున్నా. కొంచెం डेवलपमेंट स्कीम కీబోర్డ్ ये कब ఆన్లో ఉంది. లెక్చర్ పోతుంది. ఆన్ అయిపోయింది అనమాట. బట్ ఓకే. అంతే. ఈ వీడియో చేద్దాం అనుకున్నా కొంచెం గుర్తుంటుందని. ఓకే. ఫైన్. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో ఏంది కథ కొంచెం కామెంట్స్‌లో చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాను.